జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. మనం చాలాసార్లు ఈ మాట వింటూ ఉంటాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల చుట్టూ జరుగుతున్న చర్చ, ఆంధ్రప్రదేశ్లో దేశంలో జరుగుతున్న చర్చ, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇది న్యాయస్థానాల వరకు వెళ్ళడం, అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జనాల్లో చర్చకు కారణమైనప్పుడు ఎక్కడే కూడా వీటిని నివృత్తి చేసే ప్రయత్నమే చేయని ఎన్నికల కమిషన్, అండ్ మోరోవర్ ఒకసారి ఒక దాని మీద ఫిర్యాదు చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఈ ఎన్నికల ఫలితాల మీద ఎక్కడైనా అనుమానం ఉంటే క్రాస్ చెకింగ్ కోసం వారం రోజుల్లో అప్లై చేస్తే 45 రోజుల్లోగా దాన్ని అంశం ఏదో తేల్చాలి అని చెప్పి ఉన్నా కూడా దగ్గర 2.5 నెలల వరకు దాన్ని పట్టించుకోకుండా 2.5 నెలల తర్వాత పూనుకోవడం ఏంటో, దాన్ని మాక్ పోలింగ్ పెడతామని చెప్పి చెప్పడం ఏంటో, చివరికి అది హైకోర్టుకు చేరితే హైకోర్టులో కూడా తీర్పు రిజర్వ్ చేసి ఉంచారు. తీర్పు ఎప్పుడొస్తుందో తెలియదు. ఆ తీర్పు మీద ఎన్నికల కమిషన్ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు. లేదు, ఆ తీర్పు ఎన్నికల కమిషన్కి అనుకూలంగా వస్తే పిటిషన్ వేసిన బాలినేని గారు వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో తెలియదు. నెక్స్ట్ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకుందాం, అక్కడ ఇదంతా కనుక విచారణ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ని కనుక గమనిస్తే ఇంకా మనం ఇన్ ద సెన్స్ ఎవరైతే దీని చుట్టూ ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళు ఇంకా ఆలోచనలో ఎక్స్పెక్టేషన్స్ వదిలేయడమే బెటర్ ఏమో. ఏమీ తేలేటట్లు లేదు, ఏమీ తేల్చేటట్లు లేదు, ఏ ప్రశ్నకు సమాధానం దొరికేటట్లు కూడా లేదు. ఏ క్షణం అదిగో కోర్టు తీర్పిస్తుందేమో, అదిగో వీళ్ళు ఏమైనా కనుక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెళ్తారేమో, అదిగో వీళ్ళు ఏమైనా కనుక ఈ వీవీప్యాట్ ఈవీఎంలు క్రాస్ చెక్ చేస్తారేమో. ఇదంతా ఎదురు చూసి ఏమో అద్భుతాలు జరిగిపోతాయని కాదు, కనీసం ప్రజాస్వామ్యం మీద జనాలకు నమ్మకం అలాగైనా ఉంటుంది అని. ఇప్పటికే చాలా వ్యవస్థల మీద నమ్మకం పోయిందనే కంటే కనుక ఆ వ్యవస్థలే నమ్మకాన్ని కోల్పోయేటట్లు చేస్తున్నారు. కొందరు వ్యక్తుల ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, కొందరికి ఏమైనా సామాజిక ప్రయోజనాలు ఉన్నాయేమో తెలియదు, కానీ రకరకాల వ్యక్తిగత ప్రయోజనాలతోటి అరే నీ పాసుగుల ఒక ఎన్నికల వ్యవస్థ మీదనే ఇంత పెద్ద ఎత్తున అనుమానాలు, విమర్శలు, ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించాల్సినటువంటి వ్యవస్థలు, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన వ్యవస్థలు ఎక్కడ ఎవరు స్పందిస్తున్నారు? ఎవరు దీని మీద సీరియస్గా తీసుకొని ఒక స్పెసిఫిక్ టైం బౌండ్లోగా వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉన్నారు? ఏమవ్వట్లే. నాకు తెలిసి నెక్స్ట్ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఈ చర్చ ఇంతే. ఎవరు స్పందించరు, పాతపడిపోతుంది. అండ్ కొన్ని పత్రికలకు, టీవీ ఛానళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఎవరి పక్కన పడుకున్నాడు, ఎవరికి ముద్దులు పెట్టిండు, ఎవరికి వీడియో కాల్ చేసుకున్నాడు, ఇదే పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూస్ అయిపోయినాయి. ఒక ప్రజాస్వామ్యానికి మచ్చ వస్తుంది. దీని చుట్టూ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత మీడియాను తీసుకోదు. అసలు వాళ్ళకి అవసరం లేదు. పైపెచ్చు వాళ్ళ ఎజెండా వేరే ఉన్నాయి. వాళ్ళు మేము చూపించిందే జనాలు చూడాలనుకున్నట్లు అదిగో కొన్ని రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో వీడియోలు రిలీజ్ చేస్తాం, అదిగో రచ్చ పెడతాం, ఎవరు బిడ్డకి ఏం దొరికి ఎవడు కొడుకుడు అంత ఇటువంటి చెత్తంతా పెడతాం, జనాలు చూసుకుంటూ కూర్చోవాలి. ఇంకా జనాలకు అంతమించి ఏమీ వేరే ఎక్కర్లే. జనాలను కానీ ఆ విధంగా ట్యూన్ చేసి కంప్లీట్గా డివైడ్ చేసి పెట్టేశారు. నువ్వు ఏం మాట్లాడినా, ఏ మంచి గురించి చెప్పినా బూతులు తిట్టే వాళ్ళు తయారైపోయారు. అసలు దానికి కౌంటర్గా ఏది బుద్ధి ఉంటే అది మాట్లాడే వాళ్ళు తయారైపోయారు. నాశనం అయిపోయింది సమాజం దగ్గర నుంచి, వ్యవస్థల దగ్గర నుంచి, ఎవ్రీథింగ్. ఎవరికి కూడా ఇటువంటి అవసరమే లేదు. ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కదా ఎన్నికలు, ఈ ఫలితాల చుట్టూ, మరి ఇదేదో నివృత్తి చేయండి అని చెప్పి అడిగితేనే పెద్ద పాపం అయిపోతుంది, అది పెద్ద బూత్ అయిపోతుంది. ఇప్పుడేమో అదే చెప్పాను కదా, ఇప్పుడేమో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా మొత్తం అంతా కనుక ఈస్ట్ వెస్ట్ అయిపోదు, వెస్ట్ ఈస్ట్ అయిపోదు. కనీసం వ్యవస్థ మీద నమ్మకం అన్న కలగాలి కదా జనాలకి. ఇవన్నీ కాదులే అబ్బా. ఈ వ్యవస్థలు స్పందిస్తాయని, అనుమానాలు నివృత్తి చేస్తాయని, ఎవరికైనా ఆశలు ఉంటే ప్రశాంతంగా ఆశలను వదిలేసి, చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువకే మందుగా అందుబాటులోకి తెచ్చామంటున్నారు కాబట్టి, మంచిగా మందు మీ ఇంటి దగ్గరికి తెచ్చి అంత ఫెసిలిటీ కల్పించబోతున్నారు కాబట్టి తాగి ప్రశాంతంగా ఉండడమే, అంతకుమించి ఏం చేసేది ఉంది బట్